వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం. ఈ గోంగూర పచ్చడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ముందు గోంగూర శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడయ్యాక ముందు పల్లీలు వేసి కొద్దిగా వేపాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ప్లేట్లో వేసి ప్రక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక శుభ్రంగా కడిగిన గోంగూర వేసి వేపాలి. మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. గోంగూర ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందాక వేపిన మిరపకాయలు రోట్లో వేయాలి. ఒక స్పూను ఉప్పు కూడా వేసి దంచాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసి నూరుకోవాలి. తర్వాత ఈ కారంలో వేపిన గోంగూర వేసి రప్పుగా నూరాలి. చివరగా పెద్దగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచాలి. ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. చాలా సింపుల్గా నోరూరించే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఈ పచ్చడి తాలింపు లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో రుచి అదిరిపోతుంది.